ఇక్కడ జరిగే ఈ సమావేశం మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం ఇక్కడ కూర్చోలే, గత ప్రభుత్వాన్ని తిట్టడం కోసము కూర్చోలే. ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ఒక అంశం చెప్పడానికి మనోళ్ళు వెంటనే పైన అయిపోయింది మళ్ళీ నిన్ను కూడా కూల్చేస్తూ ఉంటారు. కూల్చేయటాన్ని నిలబెట్టడానికి రాలే. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి 90% ఉన్న ఒక తెలంగాణ సమాజానికి సంబంధించి మాట్లాడుకోవటం కోసం ఇక్కడికి వచ్చినాం. మనం ఈ సమావేశంలో జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా విద్యార్థి సంఘ నాయకులంటే ఆ పీడీఎస్సీ పిల్లవాడు మాట్లాడాడు. వాళ్ళని చూస్తే గౌరవం. ఎందుకంటే రమేజాబీ షకీలాకు సంబంధించి ఆ అమ్మాయిల పేర్ల పోలీస్ స్టేషన్లో అత్యాచారం చేసిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే కదిలిపోయే విధంగా రాష్ట్రం మొత్తం కదిలిపోయిన ఒక సందర్భం ఉంది. ఈ జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్న మీరంతా విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పుడు చొక్కాలు ఇడిచి మేమంతా అర్ధనగ్న ప్రదర్శనలు చేసి హాస్టల్లో కంచాలు పట్టుకొని వచ్చినటువంటి సందర్భం. బీసీ విద్యార్థులకు సంబంధించి, బీసీ యువకులకు సంబంధించి మీ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే చాలా వరకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం, జరుగుతున్నటువంటి సందర్భం ఏ రకమైనదంటే క్షమించాలని మీకు ఇన్నిసార్లు అంతరాయాన్ని కలిగించినందుకు. ఎందుకంటే పెద్దలు వచ్చారు కాబట్టి బీసీల జీవితాలే అస్తవ్యస్తంగా అంతరాలతో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని పెట్టి బీసీల బతుకులన్నీ బాగు చేస్తామని చెప్తే ఓట్లేసి గెలిపించారు. ఇది జరిగిన పరిణామం. కానీ బీసీ బిడ్డల్ని ఈరోజు కాటికి పంపిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇది దుర్మార్గమైనటువంటి పని. మా బిడ్డల బతుకులు బాగుపడతాయని, మా యొక్క బతుకులకు మేలు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 160 మంది పిల్లలు, బడుగుల బిడ్డలు చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో పిల్లలు ఈరోజు పేపర్లు తీస్తే పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే, సార్ మేము వారం రోజులుగా అన్నం తినడం లేదు, మాకు అన్నం సరిగా పెట్టడం లేదని చెప్పి పాలకుర్తిలో గిరిజన బిడ్డలు, గురుకుల బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు. పొద్దున్నే మీరు దిగిపోయి ఇంటికి పోవాలని చెప్పి అంటల్లా, మీరు బీసీ బిడ్డల్ని, బడుగుల బిడ్డల్ని చంపుతున్నారు కాబట్టి దీన్ని క్షమిస్తారా చెప్పండి? దీన్ని మన్నిస్తారా చెప్పండి? ఇది చదువుకున్నటువంటి సమాజం, సంస్కారవంతమైన సమాజం, తెలంగాణ సమాజం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది బీసీ బిడ్డల్ని చంపే ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసమా అని చెప్పి నేను సీరియస్గా అడగడం కోసమే ఇక్కడికి వచ్చాను. బీసీ బిడ్డల్ని చంపడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? నీళ్లు, నిధులు, నియామకాల కోసం గొంతులు పగిలేలా ఊరు ఊరు తిరిగి రాష్ట్రాన్ని తెచ్చుకుంది దేనికోసం? మీకా? మమ్మల్ని చంపడం కోసమా మిమ్మల్ని తెచ్చుకున్నా? ఇది చాలా సీరియస్గా అడుగుతున్న ప్రశ్న. తమాషాలైన అంశం కాదు. ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఆ గద్దెల మీద కూర్చున్నారు మీరు.
కాబట్టి గద్దె దించడం అంటే గద్దె ఎట్లా వచ్చిందన్న విషయం తెలుసుకోవాలి. కొత్త తరం పిల్లలకు తెలియదు. మాట్లాడితే గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది. ఎందుకు నువ్వేం చేస్తావు చెప్పడానికంటే గత ప్రభుత్వం ఏం చేసింది, నువ్వేం చేస్తావో చెప్పు. నా ఆరోగ్యం బాగలేదు, గత ప్రభుత్వమే కారణం. చొక్కా చిరిగింది, గత ప్రభుత్వమే కారణం. బళ్ళ కుర్చీలు లేవు, గత ప్రభుత్వమే కారణం. 25,000 మంది టీచర్లు లేరు, గత ప్రభుత్వమే కారణం. కాళేశ్వరంలో నీళ్లు రావట్లేదు, గత ప్రభుత్వమే కారణం. ఏందా ఇది? ఏం మాటలు ఇవి? ఏం ప్రవర్తన ఇది? మాట్లాడితే కేసులా పెట్టొచ్చు, మాట్లాడితే కేసులు పెడతారు. ఎవడు మాట్లాడడానికి వెళ్ళలేదు. ఇది మీరంతా కూడా ఆలోచించాలా. కాలేజీలకు యూనివర్సిటీలకు పోయినటువంటి పిల్లలు ఆలోచించాలా. 2,400 విద్యాలయాలు ఉన్నాయి తెలంగాణలో. 7 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులు విద్యా సంస్థల్లో ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. రీఎంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి పిల్లలు చదువుకుంటున్నారు. రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సింది గత ప్రభుత్వంలో ఇవ్వాల్సింది 3,000 కోట్లు. ఆ లెక్క ఉంది ఇక్కడ. మొత్తం ఇప్పుడు రావాల్సింది 9,000 కోట్లు. ఇది వ్యక్తిగతమైన అంశం కాదు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పులైనా నిధులైనా ట్రాన్స్ఫర్ అవుతాయి, నీళ్లైనా నిధులైనా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి దాన్ని పారదర్శకతతో నిర్మించడం అనేది కావాలి. మేమంతా కూడా మీ ప్రభుత్వాన్ని తీసేసి పొద్దున్నే ఎమ్మెల్సీలమో ఎమ్మెల్యేలమో మంత్రులు కావడం కోసం రాలా. మేము వచ్చింది అడిగేది మొత్తం కూడా పారదర్శకమైన పాలన లేకపోవడం చాలా దారుణమైన విషయం. హంతకుడు అని ఎవరినంటారు? చంపేవాడిని హంతకుడు అంటారు. 160 మంది బిడ్డల్ని చంపిన ప్రభుత్వం హంతక ప్రభుత్వం కాదా? ఇది ఈరోజు అడుగుతున్నా. ఒక కవిగా, ఒక రచయితగా ప్రశ్నిస్తున్నాను. ఇది హంతక ప్రభుత్వం, బీసీ బిడ్డల్ని చంపే ప్రభుత్వం. ఇది దారుణం. ఈ మాట అనడం కోసం ఇది తెగదెంపుల సంగ్రామం, తెగిస్తేనే తెలంగాణ సాధ్యమని ఊరు తిరగలే మేము. మా బిడ్డల్ని చంపుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు. ఒక స్థిరత్వం ఉండాలి, ఒక పాలనకు సంబంధించిన అంశం. పొద్దున మిత్రుడితో మాట్లాడితే అంటున్నాడు, అన్నా బూత్ కమిటీల దగ్గర నుంచి రావాలన్నా అంటున్నా ఒక మిత్రుడు. ఒరేమా బూతుల కమిటీ నడుస్తుందిరా నాయన రాష్ట్రంలో, ఇంకా బూత్ కమిటీ ఏంటి? ఏది మాట్లాడితే బూతే 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 బూతే. మాట్లాడితే బూతులు. విద్యాలయాలు మొత్తాన్ని నిర్మానుష్యంగా చేశారు. రేపు ఉపాధ్యాయులు కూడా చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. 2004లో కార్పొరేట్ హాస్టళ్లలో పిల్లలు చనిపోతుంటే ఓం నమ శివాయ అంటాం కదా, ఓ నమ శివాయ అని చెప్పేసి కవిత్వం రాశాం. ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడికి పోయే పిల్లలు చచ్చిపోతున్నారు. గురుకులాల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. గురుకుల విద్యా వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 120 గురుకులాలు ఉన్నాయి. ఆ 120 గురుకులాలకు సంబంధించి పిల్లలు, మా బిడ్డలకు కేజీ నుండి పీజీ వరకు చక్కగా భోజనం పెట్టి చదివిస్తారు, కార్పొరేట్ విద్య ఇస్తారని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తే పాములు గుట్టి, తేళ్లు గుట్టి, అన్నం పెట్టడానికి కూడా కలుషితాహారం పెట్టి చంపుతున్నారు. అది ఘోరం. ఇంకా చూడండి ఇంతకంటే. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే సభంతా ఒక డిమాండ్ చేస్తుంది, రీఎంబర్స్మెంట్ ఇవ్వండి, అయిపోద్ది. ఒక రీఎంబర్స్మెంట్ కథ వెనక ఉన్నటువంటి పెద్ద కథ ఉంది. అది విద్యారంగం యొక్క పెద్ద కథ ఉంది. విద్యారంగానికి మంత్రి కాదు, ముఖ్యమంత్రి ఉంటే సంతోషమే. ఉండండి, మీరు బ్రహ్మాండంగా మీరే ఉండండి, మీరే నిర్వహించండి, మంచిది బాధ్యతతో నిర్వహిస్తే. కానీ బాధ్యత లేకుండా నిర్వహించటం, బడుగులకు సంబంధించి వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి, వాళ్ళ దుఃఖం చాలా ప్రమాదకరమైంది వ్యవస్థకు.
మనం ఎక్కడో నేపాల్ శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా నేపాల్ శ్రీలంక లాగా వచ్చి ప్రభుత్వాన్ని కూల్చిపడేసే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ నేను విద్యార్థులకు చెప్తున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇంకేదో విద్యార్థి సంఘ నాయకులు 2 వచ్చారంటున్నారు, 3 వచ్చారంటున్నారు. మీరందరూ చేయాల్సింది మీ సోషల్ మీడియాని ఒక కత్తిలాగా వాడాల. సోషల్ మీడియా అంటే ఇష్టం వచ్చింది పంపుకోవడం కాదు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఈరోజు మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది ఈ సోషల్ మీడియా దాకా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడాలా. ప్రభుత్వాలు అలర్ట్ కావాలా. హసీనా అని ఒక అమ్మాయిని, నేను ముస్లింని, నేను ఖురాన్ చదువుకున్నాను, నేనే తప్పు చేయలేను, నాలాగా నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా రేపు ఖైరో పట్టణానికి వస్తారా అని ఒక 4 లైన్ల మెసేజ్ పెట్టింది అమ్మాయి. 4 లైన్ల మెసేజ్ పెడితే ఖైరో మొత్తం నిండిపోయింది లక్షలాది మందితోటి. ఈజిప్ట్ కూలిపోయింది. ఈజిప్ట్ నుంచి గడాఫీ వరకు జాస్మిన్ రెవల్యూషన్ జరిగాయి. దట్ ఈజ్ సోషల్ మీడియా. కాబట్టి శ్రీనివాసాన్ని అంటున్నాడు సోషల్ మీడియా ఉందంటున్నాడు. ఆ సోషల్ మీడియాని తీసుకోవాల్సింది ఏంటంటే, దాంట్లోంచి పెట్టండి, ముఖ్యమంత్రికి కొన్ని కోట్ల సందేశాలను ఒకేసారి పంపండి. సీఎం ఆఫీసు పంపించవచ్చు. సీఎం ఆఫీస్కి సీనన్న కోట్ల సందేశాలను మనం పంపించండి. సీఎం పిఆర్ఓస్ ఉంటారు, ఆ పిఆర్ఓస్ పంపించండి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, మళ్ళీ మాకు 5 ఏళ్ల దాకా తిరుగులేదు అనుకుంటారు. 5 ఏళ్ల దాకా తిరుగులేదు అనుకునేటువంటి పరిస్థితి చాలా మందికి ఉంది. అట్లా కాదు. తిరుగుబాట్లకు తెలంగాణ కొత్త కాదు. తిరుగుబాటు చేయడానికి తెలంగాణ కొత్త కాదు. ఆ తిరుగుబాటు అన్నటువంటిది మీ విద్యార్థులు యువకులనిచ్చే మొదలు కావాలా. తెలంగాణ అసలు చరిత్రను కూడా మీరు చెప్పాలా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో చెప్పాలా. ఈ తెచ్చుకున్న తెలంగాణ గద్దల పాలు ఎందుకైందో కూడా చెప్పాలా. అది చెప్పకుండా పొద్దున లేస్తే బూతు పురాణాలు వినడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదన్నటువంటి విషయాన్ని కూడా తెచ్చాలా. మా పిల్లలకు ఫీజు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఎట్లా స్తంభింపజేస్తావు? పిల్లలు స్తంభింపజేయగలరు, విద్యార్థులు స్తంభింపజేయగలరు, రేపు పరీక్షలు జరగకుండా చూడగలరు, జరిగేటట్లు చూడగలరు. కాబట్టి ఆ శక్తిని మీలో కొద్దో గొప్ప ఒక్క మాటనన్నా విని మీరంతా మహాశక్తివంతులుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని సంస్కరించుకోవాలా. మన బిడ్డల్ని కాపాడుకోవాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక అస్తిత్వాన్ని నిలుపుకోవాలా. ఆ దిశగా ముందుకు సాగాల. అందుకే మా దాదుల శ్రీనివాస్ గౌడను పిలిస్తే గౌరవంగా మేము వచ్చేది, ప్రేమగా వచ్చేది ఒకే ఒక్క ఉద్దేశంతో, ఒక బడుగుల గొంతుక వేదికగా ఉందని. ప్రభుత్వాల ఈ పోతాయి, నువ్వు కూల్చినా కూలకున్నా కూలిపోతాయి, కొట్టుకుపోతాయి. మళ్ళీ బహుజన అస్తిత్వం మాత్రం నిలబడి తీరుతుంది. దానికోసం మీరంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. ప్రకటనలకు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లకు పరిమితం కాకుండా ఊళ్ళకు పోవాలి. విద్యార్థి సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల. యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల. సన్నద్ధం చేయాలా. ఒక సైన్యాన్ని తయారు చేయాల. అది మళ్ళీ మనదేశ పోరాటం గెలిచి స్వరాష్ట్రం వచ్చినా మళ్ళొక సాంస్కృతిక విప్లవం కొనసాగాల్సిందే. అది బడుగుల విప్లవంగా మారాల్సిందే. థ్యాంక్ యూ.